హాయ్ అండి. అందరికి నమస్కారం. సెప్టెంబర్ నెల నుంచి వికలాంగుల పెన్షను, మెడికల్ పెన్షన్‌లు, వితంతు పెన్షన్‌లో మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ఎందుకు చోటు చేసుకున్నాయంటే, గత ప్రభుత్వంలో అనర్హులు కూడా అర్హులని చెప్పేసి, ఈ దొంగ పెన్షన్‌లయితే పొందారనే ఉద్దేశంతో రాష్ట్రంలో జనవరి జనవరి నెల నుంచి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ నెల నుంచి రీ సదరం సర్టిఫికేట్‌లనేవి జారీ చేయడం జరిగింది. ఈ సదరం సర్టిఫికేట్‌లో కూడా వారి యొక్క వైకల్యం పర్సెంటేజ్ ఆధారంగా వారి యొక్క పెన్షన్‌లలో మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ఏ ఏ పెన్షన్‌లో ఏ విధంగా చోటు చేసుకున్నాయనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అప్డేట్స్ గాని, లేదా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ గాని, ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్‌లో వీడియోస్ రూపంలో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇకపోతే మ్యాటర్‌లోకెళ్తే ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అదే మెడికల్ అండ్ వికలాంగుల పెన్షన్‌లు తీసుకునే వారి యొక్క పెన్షన్‌లలో మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఏ ఏ పెన్షన్‌లో ఏ విధంగా చోటు చేసుకున్నాయంటే, వికలాంగుల పెన్షన్ 6,000 తీసుకునే వారికి మెడికల్ యొక్క అసెస్మెంట్ జరిగిన తర్వాత అంటే రీవెరిఫికేషన్‌కి వారు హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత రీసెంట్‌గా గ్రామ వార్డు సచివాలయంలో జారీ చేసిన సదరం సర్టిఫికేట్‌లో వారి యొక్క వైకల్యం పర్సెంటేజ్ అనేది 40% కన్నా ఎక్కువ, అలాగే 85% కన్నా తక్కువ ఉంటే వారు పెన్షన్ అనేది 6,000 తీసుకుంటే వారి పెన్షన్ 6,000 అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా రూ. 15,000 పెన్షన్ తీసుకునేవారుంటే, వారి యొక్క వైకల్యం పర్సెంటేజ్ అంటే సదరం సర్టిఫికేట్‌లో ఇచ్చిన వైకల్యం పర్సెంటేజ్ 40% కన్నా ఎక్కువ, 85% కన్నా తక్కువ ఉంటే మాత్రం వారు పెన్షన్ అనేది 6,000 రావటం జరుగుతుంది. దయచేసి గమనించండి. రూ. 15,000 తీసుకున్న వారి పెన్షన్ 45% కన్నా ఎక్కువ ఉంటే, 85% కన్నా తక్కువ ఉంటే 15,000 నుంచి రూ. 6,000కి మార్చడం జరుగుతుంది. ఇకపోతే రూ. 6,000 రూ. 15,000 మెడికల్ పెన్షన్ పొందేవారుంటే, వారి యొక్క పెన్షన్ అనేది 85% కన్నా ఎక్కువ ఉంటే, వారి పెన్షన్ 15,000 రావటం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్, అదే విధంగా మెడికల్ పెన్షన్. ఎవరైతే రూ. 4,000 తీసుకుంటున్నారో, వారి యొక్క పెన్షన్ అనేది ఎంతకి మారింది అంటే, కొంతమంది అయితే తీసేయడం జరిగింది. మరి కొంతమందైతే అదే విధంగా మార్పు చేయడం జరిగింది. ఒక పెన్షన్ రకం నుంచి మరొక పెన్షన్ రకంలోకి. ఇప్పుడు ఏ పెన్షన్ తీసేశారు? ఏ పెన్షన్ అనేది మార్పు చేశారు అంటే, రూ. 4,000 తీసుకున్న వారి యొక్క పెన్షన్ అనేది రీవెరిఫికేషన్ అంటే సదరం సర్టిఫికేట్ కొత్తగా జారీ చేసిన సదరం సర్టిఫికేట్‌లో 40% కన్నా తక్కువ ఉంటే, వారి యొక్క పెన్షన్ అనేది తొలగించేశారు. వారికి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ అయితే రాదు. ఇకపోతే ఎవరి పెన్షను మార్చారు అంటే, వారి యొక్క సదరం సర్టిఫికేట్‌లో వైకల్యం పర్సెంటేజ్ 40% కన్నా తక్కువ ఉండి, వారి కుటుంబంలో ఎటువంటి మెంబర్‌కి పెన్షన్ అనేది రాకుండా ఉన్న వాళ్ళకి, వారు మహిళలు అయితే వారి యొక్క పెన్షన్ అనేది వితంతు పెన్ విడో వితంతువులైతే వారి యొక్క పెన్షన్‌ని వితంతు పెన్షన్ కింద మార్చడం అయితే జరిగింది. అదే విధంగా పురుషులదైతే మగవారి అయితే వారి యొక్క పెన్షన్‌ని నిలుపుదల చేయడం జరిగింది. ఎందుకు అంటే 40% కన్నా తక్కువుంది. అదే విధంగా 40% కన్నా తక్కువుండి వారి యొక్క వయస్సు అనేది 60 సంవత్సరాలు దాటితే వారికి వృద్ధాప్య పెన్షన్ కింద 4,000గా మార్పు చేయడం జరిగింది. అదే మహిళలు వితంతువులైతే వారి పెన్షన్‌ని వితంతు పెన్షన్ కింద మార్చడం జరిగింది. అదే పెన్షన్‌ని 4,000 తీసుకునే వారి పెన్షన్‌ని 40% కన్నా తక్కువుండి, వితంతువులు కాని వారికైతే వారి పెన్షన్ నిలుపుదల చేశారు. అదే విధంగా మగవారికైతే 60 సంవత్సరాల లోపు వారికైతే వారి పెన్షన్ నిలుపుదల చేసేశారు. దయచేసి గమనించండి. 40% కన్నా తక్కువుండి ఆడవారు వితంతువులైతే వితంతు పెన్షన్ కింద మార్చారు. అదే మగవారికైతే 60 సంవత్సరాల లోపు వారైతే వారి పెన్షన్ అనేది ఆపేశారు. అదే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన వారికైతే వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 అనేది రావడానికి అర్హులు కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఆపేసారంటే వారైతే అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది.
అప్పీల్ చేసుకున్న వారికి ఏ పెన్షనొస్తుంది? అప్పీల్ చేసుకున్న వారికి పెన్షననేది వారి యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఏ పెన్షనయితే ఇస్తున్నాము అనేసైతే పొందుపరిచారో అదే పెన్షనయితే రావటం జరుగుతుంది. ఇక ఎవరియి తొలగిచ్చారు అంటే 40% కన్నా తక్కువ ఉండి, అదే విధంగా మగవారి అయితే 60 సంవత్సరాల లోపు వారైతే తొలగించారు. మహిళలు, వితంతువులు కాని వారియి తొలగించేశారు. నోటీస్ రాని వారికి ఏం చేస్తారు అంటే, నోటీస్ రాని వారికి వారి యొక్క పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారి పెన్షన్ ప్రతి నెల ఏదే విధంగా అయితే తీసుకుంటున్నారో, అదే విధంగా వారి పెన్షన్ అనేదైతే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి రేపు సెప్టెంబర్‌లో పెన్షన్‌ల గురించి ఎవరికి ఏ అమౌంట్ ఇస్తారనే దాని గురించైతే పూర్తిగా చెప్పాననేసైతే అనుకుంటున్నాను. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు గాని నచ్చినట్లయితే పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారికి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తారనేసైతే కోరుకుంటున్నాం. ఓకే అండి. థాంక్ యూ.